ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మా కర్మకాలి ఆ రోజు వేరే డాక్టర్స్ అంతా బిజీగా ఉండటం వల్ల త్రిదేవ్ని కన్సల్ట్ చేయాల్సి వచ్చింది. వాడు ఫుల్గా తాగి నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేయటం వల్ల మా బిడ్డ చనిపోయింది. అంటే డాక్టర్ కేర్లెస్ వలనే మీ పాప చనిపోయింది అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, అదే నిజం. మీ బాధ ఆవేదన నాకు అర్థమయ్యాయి మేడం. ఒకవేళ ఆపరేషన్ కాంప్లికేటెడ్ అయి కూడా చనిపోయి ఉండొచ్చు కదా. మీరు అనుకున్నది నిజం కాకపోయి ఉండొచ్చు కదా. డాక్టర్లు పేషెంట్ ప్రాణాల్ని కాపాడాలని చూస్తారు కానీ చంపాలనుకోరు కదా. పాప చనిపోయిందన్న బాధలో మీరు ఆ డాక్టర్ గురించి పొరపాటు పడుతున్నారేమో. ఒకసారి ఆలోచించండి. లేదమ్మా, మేమేం పొరపాటు పడట్లేదు. జరిగిన వాస్తవం తెలుసుకునే మాట్లాడుతున్నాం. మా పాపకి జరిగిన ఆపరేషన్ అంత కాంప్లికేటెడ్ ఏం కాదు, చిన్న జనరల్ సర్జరీ. మేము సర్జరీ గురించి మిగతా డాక్టర్లందరినీ ఎంక్వైరీ చేశాం. అతడు డ్రింక్ చేయడం వల్లే, ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయకపోవడం వల్లే మా పాప చనిపోయింది. అసలు వాడు డాక్టరే కాదు, డెవిల్. వాడు డాక్టర్ అని పిలవబడ్డానికి కనీస అర్హత లేని పశువు. నిన్నగాక మొన్న మాకు వాడి షాపింగ్ మాల్లో కూడా కనిపించాడు. ఒక పసి ప్రాణం తీసానే అన్న పశ్చాత్తాపం కూడా లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాడు. డాక్టర్ ముసుగులో ఉన్న ఒక హంతకుడు మా కళ్ళ ముందే అలా తిరుగుతూ ఉంటే వాణ్ణి అక్కడే చంపేయాలనంత కోపం వచ్చింది. ఏ షాపింగ్ మాల్లో కనిపించాడు? స్టార్ షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్కే మేము గోల్డ్ కొనడానికి వెళ్ళాం కదా. మరి వీళ్ళు త్రిదేవ్ని కలిస్తే ఆ విషయం తను నాకెందుకు చెప్పలేదో? వాడిని మాత్రం అస్సలు విడిచిపెట్టాం. నా కూతురి ప్రాణం తీసినందుకు వాడు సమాధానం చెప్పే తీరాలి. మేము అమెరికాలో కేసు వేసేసరికి ఇండియాకొచ్చి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు కనిపించాడు కదా, ఎలాగైనా సరే వాడిని అమెరికాకు రప్పించి వాడికి శిక్ష పడేలా చేస్తాం. లైఫ్లో ఇంకెప్పుడు వాడు డాక్టర్ అని చెప్పుకోవడమే కాదు కదా, అసలు డాక్టర్ కోట్నే ముట్టుకోకుండా చేస్తాం. ఇక్కడ మాకు వాడు కనబడినా చట్టపరంగా వాడిని మేము ఏమీ చేయలేం. ఎన్ఆర్ఐ కాబట్టి వాడి విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి ఇక్కడి చట్టాలు ఒప్పుకోవని ఆలోచిస్తున్నాం. అందుకే వాడి సంగతి అమెరికాలోనే తెలుసుకుంటాం. మా అమ్మాయి చావుకి కారణమైన వాడిని విడిచిపెడితే తల్లిదండ్రులుగా మేము బ్రతికి ఉండి వ్యర్థం. వాడికి శిక్ష పడితేనే మా పాప ఆత్మ శాంతిస్తుంది. మరి అతను చేసిన తప్పొప్పుకొని అక్కడి పోలీసులకు ఎందుకు లొంగిపోలేదు? ఎందుకంటే ఇంకా ఎంతోమంది ప్రాణాలు తీయాలి కదా. ఇప్పటికీ జరిగిన దాంట్లో వాడి తప్పు లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. వాడు చేసిన తప్పుని రియలైజ్ అవ్వకపోగా మేం వేసిన కేసు వాపస్ తీసుకోమని లాయర్ ద్వారా కాంప్రమైజ్ చేయించాలని చూస్తున్నాడు. అయితే హాస్పిటల్ వాళ్ళు అక్కడ తన మీద యాక్షన్ తీసుకోలేదా? ప్రస్తుతానికి వాడి డాక్టర్ లైసెన్స్ రద్దు చేశారు. తిరిగి అది పొందడానికే లాయర్తో బేరసారాలు ఆడుతున్నాడు. అయినా సరే వాడి ఆటలు సాగనివ్వం. పాపకి నాకన్నా వాళ్ళ నాన్నతోనే అటాచ్మెంట్ ఎక్కువ. అమెరికాలో ఉంటే ఆ జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆయన బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అందుకే ఇండియాకి వచ్చేసాం. నా బిడ్డ చనిపోయిన దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతుందమ్మా. అది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఆపరేషన్ నాకొద్దు నాన్న అని నా చిట్టి తల్లి నన్ను బ్రతిమలాడుకుంది. కానీ నేనే తనకి ధైర్యం చెప్పి ఒప్పించాను. నేనెందుకు తనని అలా ఒప్పించానా అని ఇప్పుడు ప్రతి క్షణం బాధపడుతున్నాను. హలో, చెప్పండి బాబు. అవును బాబు, గుడిలో వంటలు చేయాలి. అంటే
రేపు మా మనవరాలి పేరు మీద శివాలయంలో అన్నదానం చేస్తున్నాం. అలాగే బాబు, నువ్వు చెప్తే వంటకు కావలసిన సరుకులన్నీ తెప్పిస్తాం. అలాగే బాబు. నాన్న ప్రవీణ్, రేపు అన్నదానానికి కావలసిన సరుకుల లిస్టు పెడతానని వంట చేసే అతను ఫోన్ చేశాడు. నేను మళ్ళీ మాట్లాడతానులే అమ్మా. మీరు మాతో ఇంకేమైనా మాట్లాడాలా? సారీ సార్, మీ బాబు గురించి అడిగి తనని మీకు గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. అసలు మేము మర్చిపోతేనే కదమ్మా నువ్వు గుర్తు చేయడానికి. మా ప్రాణం పోయే వరకు తనని మర్చిపోవడం జరగదు. ఒక్కగానొక్క కూతురని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. దాని చిలిపి చేష్టలు చూసి ప్రతిరోజు మురిసిపోతూ ఆనందించాం. మా ఆనందాన్ని చూసి ఆ దేవుడికి కూడా అసూయ కలిగిందేమో. ఆ యముడిని త్రిదేవ రూపంలో పంపించి నా బంగారు తల్లిని తీసుకువెళ్ళిపోయాడు. మాటలతో మీ బాధని ఓదార్చలేమని అర్థమైంది. ఆ దేవుడే మీకు తప్పకుండా న్యాయం చేస్తాడు. వస్తాను సార్. అలాగే మావయ్య, నేను చెప్తాను. కానీ నేనెంత చెప్పినా ఆయన వినట్లేదు. మీరు రికమెండ్ చేసిన ఏ జాబ్కి వెళ్ళననే అంటున్నారు. వాడి బాధ నేను అర్థం చేసుకోగలనమ్మా. వాడింకా జరిగింది మర్చిపోలేకపోతున్నాడు. అందుకే మా మీద ఇంకా కోపం తగ్గలేదనుకుంటా. మిమ్మల్ని దూరంగా ఉండమన్నంత మాత్రాన మీ గురించి పట్టించుకోమని అనుకోవద్దమ్మా. పరిస్థితుల వల్ల అలా చేయాల్సి వచ్చిందన్న విషయం నీకు బాగా తెలుసు. మీ అత్తయ్య ఆరోగ్యం కుదుటపడి అన్నీ సర్దుకున్నాక మళ్ళీ తిరిగి ఇంటికొచ్చేదురు కానీ అప్పటి వరకు నువ్వు కాస్త దినేష్కి ధైర్యం చెప్పమ్మా. సరే మావయ్య. నా మనవడు ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నాడు మావయ్య, స్కూల్కి వెళ్ళాడు. సరేనమ్మా, ఉంటాను. వీలు చూసుకొని వచ్చి నేను మరోసారి దినేష్తో మాట్లాడతాను. అత్తయ్య, మీరు టాబ్లెట్ వేసుకునే టైం అయింది. టాబ్లెట్స్ నువ్వు తీసుకొచ్చావు. కల్పన ఇక్కడికి వెళ్ళిందమ్మా. కల్పన అవినాష్లు కలిసి బయటికి వెళ్ళారు అత్తయ్య. అవునా? ముందు ఇది వేసుకోండి. ఏంటి బావా ఇది? అత్తయ్యకి మా అక్క సేవలు చేస్తుంది. నేను నమ్మలేకపోతున్నాను. సేవ కాదు, సీతమ్మని మాయ చేస్తుంది. ఆ మెడిసిన్స్లో నువ్వు కలిపిన టాబ్లెట్ ఉంది కదా, అది వేసుకోవడం ఎక్కడ మిస్ అవుతుందేమోనని ఆవిడ చేత దగ్గరుండి మరీ మింగిస్తుంది. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ వేసినా వెయ్యకపోయినా నువ్వు కలిపిన టాబ్లెట్ మాత్రం డైలీ పక్కా ముందే చేస్తుంది. అయితే ఈ విషయంలో అక్క చాలా అలర్ట్గా ఉందన్నమాట. మన టార్గెట్కి సంబంధించిన విషయం కదా, ఇలాంటి విషయాల్లో మనం చెప్పకపోయినా తను అలర్ట్గానే ఉంటుంది. పొరపాటున టాబ్లెట్ వేసుకోవడం మిస్ అయితే ఆ సీతమ్మ ఎక్కడ కోలుకుంటుందోనని భయం. నాకు కూడా అదే భయం బావా. శ్రీవల్లి దగ్గర నుంచి ఏదో రకంగా డబ్బు వచ్చే వరకు ఈవిడ ఈ టాబ్లెట్ వేసుకోవడం తప్పదు. మనం కూడా జాగ్రత్తగా ఉండక తప్పదు. సీత, టాబ్లెట్స్ అన్ని వేసుకున్నావుగా? ఇప్పుడే మీ కోడలు అన్నీ ఇచ్చింది, వేసుకున్నాను. ఏ టైంకి ఏ టాబ్లెట్ వేసుకోవాలో అన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాను మామయ్య. ఇంటి పెద్ద కోడలిగా నా బాధ్యత నేను నిర్వహించాలి కదా. అత్తయ్య, ఇప్పుడు ఎలా ఉంటుంది మీ ఆరోగ్యం? ఏమన్నా రికవర్ అయినట్టు అనిపిస్తుందా? ఏమో బాబు, ఆ విషయం డాక్టర్లైనా మీరే చెప్పాలి. నాకైతే కొంచెం వీక్నెస్ ఉంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదులేండి. కొంచెం బలంగా తినండి, సరిపోతుంది. మీరు మనసులో ఏ ఆలోచన పెట్టుకోకండి. ఇంట్లో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ మీరు పట్టించుకోకండి. అవన్నీ కామన్. మీరు లైట్ తీసుకోండి. సమస్య ఏదైనా ఉంటే మామయ్య గారు మేము చూసుకుంటాం. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు మామయ్య గారు ఎంత భయపడిపోతున్నారో మీకు తెలియట్లేదు. అవును సీత, ఎప్పుడు నవ్వుతూ మహాలక్ష్మిలా ఇంట్లో తిరిగి నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. వీలైనంత తొందరగా నువ్వు కోలుకోవాలి. అప్పుడే ఈ ఇల్లు కళకళలాడుతుంది. మేమంతా సంతోషంగా ఉండగలుగుతాం. అలాగేనండి.
ఇక నుండి రోజుకి 3 పూట్ల కాదు 6 పూటలా తిని మందులన్నీ కరెక్ట్గా వేసుకుని తొందరగా కోలుకుంటాను. నా కోసం మీ అందరూ ఇంతలా కంగారు పడుతుంటే నాకు కూడా బాధగానే ఉంటుంది. శ్రీవల్లి, ఎక్కడికెళ్ళి వస్తున్నావమ్మా? అత్తయ్య నిన్ను అడుగుతుంటే నువ్వు నన్ను చూస్తున్నావేంటి శ్రీవల్లి? ఫ్రెండ్ని కలిసి వస్తున్నానమ్మా. మరి అలా డల్గా ఉన్నావేంటమ్మా? అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. బయట నుంచి వచ్చాను కదా, అందుకే నీకు అలా కనిపిస్తున్నట్టున్నాను. నీ మొహంలో కాస్త నవ్వు తగ్గినా మీ అమ్మ తట్టుకోలేదు శ్రీవల్లి. త్వరలోనే ఇది త్రిదేవ్కి సర్ప్రైజ్ చేస్తూ ఇద్దామనుకుంటున్నాను. బాబు త్రిదేవ్, శ్రీవల్లి నిన్నేదో సర్ప్రైజ్ చేస్తా అంది, చేసిందా? లేదత్తయ్య, తను నాకేం సర్ప్రైజ్ ఇవ్వలేదు. అదేంటో మీరైనా చెప్పండి, విని సంతోషిస్తాను. ఏంటమ్మా ఇది? అల్లుడు గారిని సర్ప్రైజ్ చేస్తా అని ఇంకా చెప్పలేదా? మరేం లేదు బాబు. సీత, నువ్వాగు. అదేంటో నువ్వు రివీల్ చేసేస్తే ఇక సర్ప్రైజ్ ఏముంటుంది చెప్పు. తనెప్పుడు ఇవ్వాలనుకుంటుందో, ఎలా ఇవ్వాలనుకుంటుందో అది వాళ్ళిద్దరి మధ్య సరదా, వాళ్ళకే వదిలేద్దాం. మధ్యలో మనకెందుకు చెప్పు. సరేనండి. అక్కడ త్రిదేవ్ అనే డాక్టర్ తాగిన మత్తులో నా కూతురికి ట్రీట్మెంట్ చేసి చంపేశాడు. అతడు డ్రింక్ చేయడం వల్లే, ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయకపోవడం వల్లే మా పాప చనిపోయింది. ఒక్కగానొక్క కూతురు చనిపోయిందన్న బాధలో అందుకు కారణం త్రిదేవ్ అని తన మీద విపరీతమైన ఆవేశంలో ఉన్నారు. ఎలాగైనా త్రిదేవ్ని శిక్షించాలని చాలా పట్టుదలతో ఉన్నారు. కానీ తను ఎంత మంచివాడో, డాక్టర్ ప్రొఫెషన్ అంటే తనకి ఎంత ఇష్టమో ఇవేవి వాళ్ళకు తెలీదు. అయినా త్రిదేవ్ పాప ప్రాణాలు కాపాడాలని చూశానని చెప్పాడు కదా. ఏ డాక్టర్ అయినా పేషెంట్ ప్రాణాలు కాపాడాలని చూస్తారు. ఆ విషయం మా పేరెంట్స్ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? త్రిదేవ్ చెప్పినట్టు అక్కడ రెసిడ్యం ఎక్కువగా ఉన్న కారణంతో మిగతా డాక్టర్లు కావాలని త్రిదేవ్ మీద లేనిపోనివి చెప్పి పేరెంట్స్ని రెచ్చగొట్టుంటారు. అందుకే వాళ్ళంతలా పొల్యూట్ అయిపోయారు. జరిగిన దాంట్లో త్రిదేవ్ తప్పు లేదని, తను మంచివాడని వాళ్ళకి ఎలా చెప్పాలి? ఎలా వాళ్ళని నమ్మించాలి? ఈ శ్రీవల్లి ఒకటి ఇచ్చేదేదో డైరెక్ట్గా ఇవ్వక సర్ప్రైజ్లని చెప్పి ఏదో థ్రిల్ ఫీల్ అయ్యేలా చేద్దామనుకుంటుంది. ఈ లోపు ఏదో జరిగి చేతికందాల్సింది కాస్త మిస్ అయిపోతుంది. శ్రీవల్లి, నువ్వు నా కోసం సర్ప్రైజ్ దాచావా? అవును. ఎప్పుడిస్తావో సర్ప్రైజ్? కొన్ని సర్ప్రైజ్లు ఇవ్వడానికి టైం పడుతుంది త్రిదేవ్. ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్రతిసారి నువ్వు ఇలాగే సర్ప్రైజ్ అనటం, అదేంటా అని నాకు క్యూరియాసిటీ పెరగటం ఇలా జరుగుతూనే ఉంది తప్ప అదేంటో తెలియడం లేదు. ఆ మాత్రం క్యూరియాసిటీ ఉండాలి. అప్పుడే నీ ఆనందం రెట్టింపు అవుతుంది. సరే కానీ మాటల్లో నిన్ను గెలవలేను. అలాగే ఎదురు చూస్తాను. అవును త్రిదేవ్, యుఎస్ హాస్పిటల్లో నువ్వు ఆపరేషన్ చేస్తున్నప్పుడు చిన్న పాప చనిపోయిందన్నావు కదా. నువ్వు వాళ్ళ పేరెంట్స్కి జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని ఎక్స్ప్లెయిన్ చేయలేదా? ఇదేంటి సడన్గా ఆ విషయం అడుగుతుంది? ఆ విషయం గురించి డిస్కస్ చేయటం వల్ల నువ్వు బాధపడతావనుకుంటే దాని గురించి ఏం చెప్పొద్దులే, వదిలేసి. లేదు శ్రీవల్లి, చెప్తాను. నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా గుండె బరువెక్కిపోతుంది. ఒక పసి ప్రాణాన్ని కాపాడలేకపోయానే అని మనసంతా బాధతో నిండిపోతుంది. ఆ పేరెంట్స్ని కలిసి నేను జరిగింది చెప్పేలోపే నా మీద కోపంగా ఉన్న డాక్టర్స్ పాప డెత్ విషయం తెలుసుకొని
నా గురించి నెగిటివ్గా వాళ్ళకి లేనిపోనివి చెప్పేశారు. ఆ పాపది కాంప్లికేటెడ్ సర్జరీ అని ఏ డాక్టర్ కూడా ఆపరేషన్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ ఆ చిన్నారిని చూస్తే నా గుండె తరుక్కుపోయింది. అందుకే రిస్క్ అయినా సరే తన ప్రాణాలు కాపాడాలని నేను ఆపరేషన్ చేశాను. నా వంతు ప్రయత్నంగా నేను చాలా ట్రై చేశాను, బట్ కాపాడలేకపోయాను. ఆ క్షణంలో ఫస్ట్ టైం ఆ దేవుడి మీద కోపం వచ్చింది కూడా. కన్నబిడ్డ చనిపోతే ఏ తల్లిదండ్రులైనా ఎలా తట్టుకోగలరు? అందులోనూ పొల్యూట్ అయి ఉన్నారు. అందుకే నేను చెప్పేది ఏది వినిపించుకోకుండా నన్ను అనరాని మాటలు అన్నారు. వాళ్ళు ఇప్పటికీ నన్ను ఒక నేరస్తుడిగానే చూస్తున్నారు. అదే పాప బతికుంటే నన్ను దేవుడిలా చూసి ఉండేవారు. ఇప్పుడు ఆ పేరెంట్స్ మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తావు త్రిదేవ్? పోయిన ప్రాణాన్ని ఎలాగో తీసుకురాలేను, కానీ నా కారణంగా వాళ్ళ బిడ్డ చనిపోయింది అని అనుకుంటున్నారు కాబట్టి అందుకు వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతాను. వాళ్ళు నా క్షమాపణని అంగీకరిస్తే నా బాధ కొంచెమైనా తగ్గుతుంది. లేదంటే లైఫ్ లాంగ్ ఇలా పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉండాల్సిందే. బాధపడకు త్రిదేవ్, ఒక్కోసారి అంతే, తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. రేపు మా మనవరాలి పేరు మీద శివాలయంలో అన్నదానం చేస్తున్నాం. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు త్రిదేవ్. నువ్వు నిజాయితీగా నీ డ్యూటీ చేశావు. ఆ దేవుడికి కూడా ఆ విషయం తెలుసు. ఆ పేరెంట్స్ నీ గురించి, నీ మంచితనం గురించి తెలుసుకొని ఖచ్చితంగా రియలైజ్ అవుతారు. రేపిద్దరం శివాలయానికి వెళ్ళి వాళ్ళు నిన్ను అర్థం చేసుకునేలా చేయమని ఆ దేవుణ్ణి వేడుకుందాం. తప్పకుండా ఆయన మన కోరికను మన్నిస్తాడు. అలాగే శ్రీవల్లి. మీ పాప పేరు మీద ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ లోకానున్నా మీ బిడ్డ ఆత్మకి శాంతి కలుగుతుందమ్మా. మనిద్దరి పెళ్లి గుళ్ళో జరిగింది. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మనిద్దరం కలిసి గుడికొచ్చాం. నాకు చాలా హ్యాపీగా ఉంది శ్రీవల్లి. నీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను. నా సంతోషం మాత్రమే కాదు త్రిదేవ్, నీకు ఉన్న సమస్య తీరిపోయి నువ్వు హ్యాపీగా ఉండాలని కోరుకో. నా గురించి కోరుకోవడానికి నువ్వున్నావుగా. మంచి మనసుతో నా సమస్య తీరిపోవాలని నువ్వు వేడుకుంటే తప్పకుండా తీరిపోతుంది. అయ్యో, పూజ కావలసిన వస్తువులు కొన్ని మర్చిపోయాను. దాందే ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తాను. వద్దులే త్రిదేవ్, నువ్వు దేవునికి దండం పెట్టుకుంటూ ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే. రే పాపాత్ముడా, పాపాలు చేసే నీలాంటి దుర్మార్గులు పవిత్రమైన గుడిలోకి రాకూడదురా. చూడండి, కనిపించిన ప్రతి చోట పాపాత్ముడా, దుర్మార్గుడా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. డాక్టర్ ముసుగులో పేషెంట్ ప్రాణాలు తీసే హంతకుడు నువ్వు. నీతో ఇంకెలా మాట్లాడతారు? నీలాంటి వాళ్ళని ఎన్ని మాట్లాడినా ఏం చేసినా తప్పులేదురా. మిస్టర్ ప్రవీణ్, మైండ్ యువర్ టంగ్. సైలెంట్గా ఉంటున్నాను కదా అని రెచ్చిపోకండి. హంతకుడు అంటారేంటి? నేనేమన్నా మీ పాపని కావాలనే చంపేశానా? ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్స్ చనిపోతారు. దానికి డాక్టర్లు ఏం చేస్తారు? నువ్వు తాగకుండా కరెక్ట్గా నా బిడ్డకి ఆపరేషన్ చేస్తుంటే ఈ రోజు తను బతికుండేదిరా. నీ గురించి తెలియక దాన్ని నీ చేతుల్లో పెట్టి
అనవసరంగా పోగొట్టుకున్నాం. కొంచెమైనా పశ్చాత్తాపం లేకుండా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నావా? ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడనుకుంటున్నావా? సర్వనాశనం చేస్తాడు. ఆయన చేసినా చేయకపోయినా త్వరలోనే మేము అమెరికా వెళ్ళి నీ అంతు చూస్తాం. ఓ, నా అంతు చూస్తారా? అది మీ వల్ల కాదు, కానివ్వను. జరిగిందేదో జరిగిపోయిందనుకొని ఆ విషయాన్నిక మర్చిపోండి. అనవసరంగా నా గురించి ఆలోచించి మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఒకవేళ నువ్వు లాయర్లను పెట్టుకుని డబ్బుతో అందరినీ మేనేజ్ చేసి తప్పించుకోవాలని చూస్తే అప్పుడు నేనే నా చేతులతో నిన్ను చంపేస్తాను రా. నోర్మోయ్, నోర్మోయ్, నోర్మోయ్. గుడి కదా అని ఊరుకుంటుంటే ఏంటి రెచ్చిపోతున్నారు? ఏంటి, నన్ను చంపుతావా? జైల్లో పెట్టిస్తావా? హ, మీరే కాదు, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. అవును, నేను తాగుబోతునే. డ్రింక్ చేసే మీ అమ్మాయికి ఆపరేషన్ చేశాను. అయితే ఏంటి? అయితే ఏంటి? అత్తయ్య గారు మన రూమ్కి వచ్చి వెళ్తున్నారు. ఏం మాట్లాడారు శివల్లి? అదే మీరు అర్జెంటుగా అమెరికా వెళ్ళాలనుకున్న దాని గురించి. అసలు నేను అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నానంటే, నేను అమ్మకి ఏతోలాగా మేనేజ్ చేశానులే, నువ్వే నాకు చెప్పక్కర్లేదు. అమ్మ ఉన్న కండిషన్లో నీ గురించి నిజం తెలిస్తే తన ప్రాణానికే ప్రమాదం. అంటే ఏం నిజం శ్రీవల్లి?